చైనా వర్సెస్ అమెరికా ఈ సుంకాల వార్ కొనసాగుతూనే ఉంది. చైనాను ఒంటరి చేద్దామని ట్రంప్ అంటుండట. డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలను ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వొద్దని పలు దేశాలకు సూచన. ఇప్పుడు చైనాని బెదిరిద్దాం అనుకున్నాడు, వాళ్ళు బెదిరుడు కాదు కదా, రివర్స్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిగతా దేశాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళని బెదిరిస్తుండగా మీరు చైనాతో పోతే కనుక మర్యాదగా ఉండదని. చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వొద్దని పలు దేశాలకు సూచిస్తుండట. చైనాతో వాణిజ్యం తగ్గించాలి అని ఒత్తిడి చేస్తుండట. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం, చైనా ఉత్పత్తులపైన అమెరికా సుంకాల భారం 245% పెంచే అవకాశం ఉందట. చైనా మాత్రం భారతీయులపైన చైనా వీసాల వర్షం అట. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ మధ్య 85,000కు పైగా వీసాలు మంజూరు చేసిందట. 2023 ఏడాది మొత్తంలో ఇచ్చిన వీసాలు 1.8 లక్షలు మాత్రమే, అంటే 1,80,000 ఇచ్చిందట. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ పట్ల మారిన చైనా వైఖరి. సో అటు వాడు కింద మీద చేస్తున్నాడని ఇక భారత్ అండగావాలన్న ఉద్దేశంతో భారత్కి కొంత ఫేవర్ చేసే ప్రయత్నం చేస్తుందట. అత్యధిక మంది భారత్ నుంచి చైనా వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. సో ఎట్లాగో అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారు కదా, మా దేశానికి రండి అని చెప్తున్నది అనమాట. ఆయా దేశాల గుండా చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతులు నిరాకరించాలని చైనా కంపెనీలు తమ భూభాగంలో లేకుండా చూడాలని అడిగేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్టు అందులో పేర్కొన్నది ఆ కథనం. అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే చైనా ఆర్థికంగా దెబ్బతింటుంది. పైగా తమతో చర్చలకు సిద్ధమైనప్పుడు డ్రాగన్ దేశానికి పెద్దగా డిమాండ్లు చేసే అవకాశం ఉండదని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికీ అమెరికా దీనిపై కొన్ని దేశాలతో చర్చించినట్టు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. సుంకాల విషయంలో తనతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్న చైనా పైన ప్రతీకార సుంకాన్ని అమెరికా నిశ్శబ్దంగా 245% పెంచేసిందా? శ్వేత సౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం చైనా ఉత్పత్తులపైన సుంకాల భారాన్ని అమెరికా ఏకంగా 145 నుంచి 245%, అంటే ఏకంగా మరో 100% మేర పెంచేసినట్టు. అయితే వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో పేర్కొన్న 245% మాట నిజమే, కానీ అది చైనా నుంచి అమెరికా చేసుకునే అన్ని ఉత్పత్తులపైన గంపగుత్తగా వేసే భారం కాదు. ఆ విషయం ఫ్యాక్ట్ షీట్లో స్పష్టంగా ఉంది. 125% ప్రతీకార సుంకం, 20% ఫెంటైనిల్ సుంకంతో పాటు కొన్ని వస్తువులపైన 7.5 నుంచి 100% దాకా అదనంగా సుంకాలు ఉన్నట్టు పేర్కొంది. ఇదంతా నడుస్తూ ఉన్నది. ఇది ఏడు దాకా పోద్దన్నది ఇక చూడాలి. ఆల్రెడీ చైనా ప్రకటించింది, మేము వాళ్ళది 125 దగ్గరనే ఇక్కడ ఆగినట్టున్నారు. ఇక అవతల అమెరికా ఎంత పెంచుకున్నా మేము సపోర్ట్ చేయము, ఇక ఎంత పెంచుకుంటారో పెంచుకోండి మీ ఇష్టం అని చెప్పేసింది. ఇగో ఈ నేపథ్యంలో చైనా భారత్ మీద ప్రేమ కురిపిస్తూ ఉన్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సుంకాల సమరం చేస్తున్న చైనా భారత్ విషయంలో తన పంతా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. భారతీయులపైన డ్రాగన్ కంట్రీ వీసాల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ మధ్య దాదాపు 85,000కు పైగా వీసాలు మంజూరు చేసింది. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు పెంపొందించే క్రమంలోనే ఇంత భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేసినట్టు భారత్లోని చైనా రాయబారి ఎక్స్లో పోస్ట్ చేసిందట. ఇండియన్ ఫ్రెండ్స్ మరింత మంది మా దేశాన్ని సందర్శించాలి, చైనా ద్వారాలు తీసే ఉంటాయి, సురక్షితం స్నేహపూరిత వాతావరణాన్ని అనుభవించండి అని ఆహ్వానించిందట. సో ఇట్లా చైనా నిర్ణయంతో భారత్కు మేలు జరిగే అవకాశం ఉందట.